హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మనం బెల్లం గవ్వలు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు మైదా పిండి, పావు కప్పు ఉప్మా రవ్వ అయితే వేసేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి, అలాగే కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేసుకొని ఈ పొడి పిండి బాగా కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం సరిపడిన వాటర్ వేసుకొని పిండిని ముద్దలా చేసుకోవాలి. ఇంకా వాటర్ పడతాయండి, ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా అయితే పిండిని కలిపేసుకున్నాను. ఎక్కువగా ప్రెస్ చేయాలి. ఇలా ప్రెస్ చేసిన తర్వాత ఫైనల్గా మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసేసి ఒకసారి మిక్స్ చేసి ఒక 15 మినిట్స్ అయితే పక్కన పెట్టేసానండి, క్యాప్ పెట్టేసి. తర్వాత ఈ గవ్వలు చేసే చెక్క తీసుకొని కొద్దిగా పిండి తీసుకొని బొటన వేలుతో ఈ విధంగా మనం ప్రెస్ చేసినట్లయితే గవ్వ షేప్ అయితే వస్తుంది. చూడండి ఎలా క్లియర్గా ఉందో. ఇలాగే అన్నీ మనం తయారు చేసుకొని ప్లేట్లో అయితే ఆరబెట్టేసుకోవాలి. ఇలా అన్నీ చేసేసుకొని ఒకేసారి ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. అందుకని నేనైతే అన్నీ కూడా ఈ విధంగా వేసేసుకొని ఒక పేపర్లో ఉంచేసాను. కొన్ని ఏమో ఇలా ప్లేట్లు వేసి పక్కన పెట్టాను. తర్వాత ఫైనల్గా అయితే స్టవ్ పైన బాండి పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒకటి వేసి చూసానండి. ఆయిల్ వేడయ్యాక మిగతా కూడా వేసేసి ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇవి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నట్టయితే మంచిగా ఫ్రై అవుతాయండి. ఇవైతే లో ఫ్లేమ్లో ఫ్రై చేయడం వల్ల కొద్దిగా ఎక్కువ టైం అయితే పడతాయి. మనం ఒకేసారి హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే కలర్ అయితే చేంజ్ అవుతుంది, కానీ లోపల మాత్రం కుక్ అవ్వదు. అందుకని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలా గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత ఇవైతే వేరే గిన్నెలోకి అయితే తీసుకోవాలి. అలాగే మనం ఇలా ఆరబెట్టిన మళ్ళీ వేసుకొని ఫ్రై చేసుకుందాం. అలాగే ఇక అన్నీ వేయించుకోవడం అయిపోయాక పాకం కోసం గిన్నె పెట్టుకొని 1 కప్పు బెల్లం, ఇంకొక 1 కప్ యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇలాచి వేసి ఈ విధంగా పాకం అయితే పట్టుకోవాలి. చూడండి ఇంకా రాలేదు. ఇంకొద్దిగా ఇలా థిక్గా అయిన తర్వాత మొత్తం ఫ్రై చేసిన గవ్వలు మొత్తం ఈ విధంగా వేసుకొని కలుపుకొని వేరే గిన్నెలోకి అయితే మార్చుకున్నాను. ఇలా అన్నిటికీ పాకం పట్టేలాగా జాగ్రత్తగా కలుపుకోవాలి. చూడండి పాకం థిక్గా అయిపోయింది. ఇక ప్లేట్లోకి తీసుకొని ఆరబెట్టేసుకుంటే చల్లారిన తర్వాత మనం వేరొక డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు. అంతేనండి, సింపుల్గా